ముస్తాబాద్ మండల అక్క చెల్లెలకు అన్న తమ్ముళ్లకు ఈ రోజు వెలిచాల రాజేందర్ రావు గారు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా మే 13న జరగనున్న ఎన్నికల్లో మీ ఆశీర్వచనం కోరుతూ మీ ముందు వచ్చి నిలిచిన ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించాల్సింది కోరుతా ఉన్నా. అమ్మా ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముస్తాబాద్ రాజీవ్ గాంధీ వివేకానంద సాక్షిగా ఈరోజు ఇక్కడ మాట్లాడుకుంటా ఉన్నాం. మీ అందరికీ తెలుసు 2004 నుంచి 2014 దాకా రాజశేఖర గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆనాడు చెప్పిన హామీ ప్రతి ఒక్కటి అమలు చేసామనే మాట మీ అందరికీ తెలుసు. అది ఉచిత విద్యుత్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీ రియంబర్స్మెంట్ కావచ్చు, ఉపాధి హామీ కావచ్చు, అట్లా అనేక రకమైన కార్యక్రమాలు తీసుకుంటాం. ఇలా మళ్ళీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పడ్డ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఏ ఉద్యమం కోసం ఏ ఆలోచన కోసమైతే అడిగినామో ఆ ఉద్యోగాల కల్పన కావచ్చు, తెలంగాణ అభివృద్ధిని పక్కన పెట్టి వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధికి సంబంధించి ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్రమయం చేసి ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగించుకున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల సంక్షేమం చూలే దిగి కార్యం చేస్తా ఉంటుంటే కేటీఆర్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం 2009 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇక్కడ కూడా చాలా మందికి అర్హులై ఉండి కూడా పెన్షన్ రాలేదు. నేను అడుగుతా ఉన్నా, 15 సంవత్సరాల శాసనసభ్యుడే ఇక్కడ ఎందుకు కనీసమైనటువంటి అవసరాలైనా 10 సంవత్సరాల అధికారంలో ఉన్న మీరు ఎందుకు చేయలేకపోయినా అడుగుతా ఉన్నాం. ఈ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల అవసరాలను తీర్చలేకపోతే కదా అనేటువంటి ఒక మాట ఈ రోజు ముస్తాబాద్ ప్రజల తరఫున అడుగుతా ఉన్నాం. మేము కాంగ్రెస్ అధికారంలో రాగానే ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో తెలంగాణలో అక్కడ చెల్లెలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కలిగేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాంతో పాటుగా 500 రూపాయలకి సిలిండర్ ఇంటికి వస్తే 1200 ఏరికే చేయాలని ఆలోచనలో ఉండే మహిళలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే విధంగా కరెంటు బిల్లు నెలకొనడానికి రాగానే 600, 700, 1000 కరెంటు బిల్లు కట్టే పరిస్థితి నుంచి ఇలా కాంగ్రెస్ పార్టీ కదా గృహ జ్యోతి కింద 0 బిల్లు ఇచ్చే కరెంటు బిల్లు లేకుండా ఇలా అనేక చేకూరు వారికి అవకాశం ఇస్తుంది. అవును, రేషన్ కార్డు ఇవ్వాలి, 10 ఏళ్ళ ఇయ్యలే బరాబర్ అందరికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత మాది అనే మాట సందర్భంగా మనం చెప్తాం. రేషన్ కార్డు ఇస్తాం. మీరు అడుగుతున్నటువంటి మహాలక్ష్మి 2500 రూపాయలు ఇస్తాం. దాంతో పాటుగా 4000 పెన్షన్ కూడా ఇస్తాం. రైతులకు ఆగస్టు నెలలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ధైర్యం. ఎవరైనా ఊర్లలో టిఆర్ఎస్ లో కాంగ్రెస్ నిలదీసే ప్రయత్నం చేస్తే, అడిగే ప్రయత్నం చేస్తే ఆ బీజేపీ వాళ్ళకు టిఆర్ఎస్ లో చెప్పండి, బిడ్డ మీరు చెప్పిన హామీలు ఏమైనా బీజేపీ వాళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారే, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తారే, రైతులకు పెన్షన్ ఇస్తామన్నారు, 15 లక్షల రూపాయలు మన ఖాతాలో ఇస్తామన్నారు. ఏమైనా బాబా అడగండి. అదే టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగం 3000 పదహారు ఇస్తారని, డబల్ బెడ్రూమ్ ఇస్తారని, దళితులకు 3 ఎకరాలు జాగిస్తానది. ఏమైంది అని అనుకుంటా ఉన్నా. అందుకే కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాటే. కాంగ్రెస్ పార్టీ దేశంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇందిరమ్మ వాళ్ళ నాయనమ్మ ఇందిరమ్మ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరమ్మ నాయకత్వంలో, రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించినటువంటి పార్టీ నాయకత్వంలో సోనియా గాంధీ గారు, ఖార్గే గారు అందరూ కలిసి ఇలా దేశంలో కాంగ్రెస్ పార్టీకు ప్రజాసేవ చేయాలని నడుస్తా ఉన్నారు. అమ్మ మీ అందరి ఆశీర్వచనం కావాలి. మొన్న మీ ఆశీర్వచనంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అది ముందుకు పోయి
అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరగాలనుకున్నప్పుడు మాకు తోడుగా పార్లమెంట్ సభ్యుడు అవసరం ఉన్నది. నేను ఈ గతంలో ఎంపీగా అనేక కార్యక్రమాలు చేశాం. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఆది శ్రీనివాసరావు శాసనసభ్యుడిగా, నేను హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యే మంత్రిగా, మహేందర్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ నాయకుడిగా, రేపు పొద్దున రాజేందర్ రావు గారు పార్లమెంట్ సభ్యుడైతే ఇక్కడ ఎమ్మెల్యే లేని లోటు తీర్చి మీ అందరికీ అన్ని రకాల సహకారం చేసిన మనం దయచేసి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ ఏదైనా అయితే మాట మీద నిలుస్తుందో కాంగ్రెస్ పార్టీ చూస్తున్న ఆదరణ చూసి పాపం బీజేపీ టీఆర్ఎస్ ఏం మాట్లాడుతారో అర్థమైందలే. బండి సంజయ్ గారు మిత్రుడు పార్లమెంట్ సభ్యుడు ఆఫీస్కి టెలిఫోన్ చేస్తే ప్రజలు జవాబు చెప్తున్నాడు, ఎందుకేయాలి మీ ఆయన కూడా మా ఊరికి ఎప్పుడైనా వచ్చిందా? బీజేపీ ఆఫీస్కి ఫోన్ వస్తే మీరు మాకు ఎప్పుడైనా నోటేసిందా, మాకేమైనా చేసిందా అని అడుగుతా ఉన్నారు. అంటే పాపం వాళ్ళ పరిస్థితి చూడండి. అక్కడ తెలుసుకోవాలి, గుళ్ళో ఉండాల్సిన దేవుణ్ణి గుండె నిండలో ఉండాల్సిన భక్తిని తీసుకొని ఒక తప్పేలా దేవుని ఫోటో పెట్టుకొని రాముడి పేరు మీద ఓట్లు అడుగుతా ఉన్నారు. అందుకే దేశమా ఆలస్యమైంది, ఇంకా దగ్గర పెట్టి పోవాలి. ధర్నానికి నేతృత్వానికి మన రాష్ట్రంలో ఎట్లయితే కేసీఆర్ గారికి కర్రు కాల్చి వాద పెట్టి తెలంగాణలో ప్రజా పాలన రేవంత్ రెడ్డి గారి తీసుకొచ్చుకున్నామో రేపొద్దున అదే విధంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యంగా దేశంలో అందరూ కలిసి ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవాలని, అందుకు రాజేంద్రరావు గారిని ఎంపీగా గెలిపించాలని మిమ్మల్ని కూడా హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా. చాలా సందర్భాలు ఆది శ్రీనివాస్ గారు, రాజేంద్రరావు గారు, అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు మేము స్థానిక నాయకత్వం చెప్తా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో గెలవాల్సిన అవసరం. ఎందుకంటే 30 సంవత్సరాల తర్వాత ఒక రాజకీయ పార్టీకి మెజారిటీ ఇచ్చినటువంటి ఎన్నికలు మనం గెలిచిన బీజేపీ. కానీ సరిపోదు, 400 సీట్లు కావాలంటా ఉన్నాడు. 400 సీట్లు ఎందుకంటే ఒకవేళ పొరపాటున బీజేపీ 400 సీట్లు గెలిస్తే ఉన్న రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ తీసేసి ఆదాని అంబానీల పేరు మీద రాజ్యాన్ని నడిపే ప్రయత్నం చేస్తాడు నరేంద్ర మోడీ. జాగ్రత్త అని చెప్తాను. ఈ దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారాన్ని మార్గం చూపెట్టకుండా దేశ సంపాదనంతా ఆదాని అంబానీకి అప్పచెప్పినటువంటి నరేంద్ర మోడీకి తగిన గుణపాఠం చెప్పాలని నేను మరొకసారి కోరుతూ, దయచేసి ముస్తాబాద్ సంబంధించి 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన ఏం జరిగిందని ఒక్కసారి మా వేదిక మీద నాయకులు అడిగితే కొన్ని పేర్లు చెప్తుంటారు, మీదే చెప్పాలి. ఎవరెవరు లక్షాధికారి కొట్టించోళ్ళైనో, ఎవరెవరికి లాభపడ్డారో పాపం టీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ కోసం కొట్లాడి నేను ముస్తాబాద్ టీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా. దెబ్బలు తిన్నది మీరు, తెలంగాణ కావాలని కొట్లాడింది మీరు. ఆఖరికి మిగిలింది ఒక 10 మంది మాత్రం కోటీశ్వర్లు అయినరు. మీరు ఎక్కడేసిన వాళ్ళు అక్కడే ఉన్నారు. ఒక్కసారి పార్టీ మిమ్మల్ని గుర్తించాలంటే ఒక్కసారి కన్ను కలిసి మాట్లాడుతున్నారు. ఎలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుతా ఉన్నారు, దయచేసి ఏ ఊర్లో అయినా ధైర్యంగా నిలదీయండి. మేము చెప్పిన మాటలన్నీ అమలు చేస్తా ఉన్నాం. బీజేపీ బీఆర్ఎస్ కు ఓటు అడిగే హక్కు లేదు అని గ్రామాల్లో మహిళలకు, గ్రామాలలో ప్రజలకు జాబితా మనం బల్ల గుర్తి వాళ్ళను ఓట్లు అడిగే హక్కు మనకు మాత్రమే ఉందని దయచేసి ఊర్లలో అదే ధైర్యంగా ఉండండి. మీ వెనుక మేము, ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా ఉన్నామని ధైర్యంగా కార్యకర్తలు గ్రామాల్లో ప్రతి బూత్ లో మెజారిటీ రావాలి.